ఒకప్పుడు రణ్వీర్ సింగ్ అంటే కొంతమంది ప్రజలకే తెలిసి ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు దురంధర్ హీరో రణ్వీర్ సింగ్ అంటే కనుక, దురంధర్ హీరో అంటే తెలియని వాళ్ళు లేరు. మాక్సిమం దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈయన ప్రత్యేక స్థానం అయితే సంపాదించుకున్నాడు హీరోగా. సో ఇటువంటి రణవీర్ సింగ్ గతంలో చేసిన ఒక తప్పుకు సంబంధించి కోర్టు కేసు అయితే ఫైల్ అయింది. ఆ కేసుకు సంబంధించి మరొకసారి ఇప్పుడు కోర్టు అయితే నోటీసులు ఇచ్చింది. దీనిపై రణవీర్ కూడా స్పందించారు. మరొకసారి కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్తానని ఆయన అయితే తెలిపారు. అసలు ఏం జరిగింది చూస్తే, అప్పట్లో రిలీజ్ అయినటువంటి కాంతారా సినిమాకి సంబంధించి ముఖ్యమైన పాత్ర బోతకోల, అంటే ఆ దైవానికి సంబంధించిన ఒక పాత్ర బోతకోల అనే పాత్ర, అదే మెయిన్ కథకు కూడా ప్రాణం. ఆ పాత్ర మీదే మొత్తం కథ అంతా కూడా రాసుకోవడం జరిగింది. సో ఆ పాత్రకు సంబంధించి రణవీర్ సింగ్ ఒక మీటింగ్ లో అయితే కనుక స్టేజ్ పై ఆ హావభావాలు ఏవైతే ఉంటాయో, ఓం అనేటువంటి హావభావాల్ని వెటకారంగా చేశారని చెప్పేసి అప్పట్లో రణవీర్ సింగ్ పై ఒక కేసు అయితే నమోదైంది. ఆ పిటిషనర్ సంబంధించి ఆ న్యాయవాది అయితే కనుక ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని కోరారు. అయితే అప్పుడే రణవీర్ సింగ్ ఆ క్షమాపణ పత్రాన్ని ఒకటి ఇవ్వడం జరిగింది. నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన భాషలో ఒక పత్రం అయితే ఇచ్చారు. అయితే ఆ పిటిషనర్ తరపు న్యాయవాది మరొకసారి కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఏంటంటే, రణవీర్ సింగ్ సమర్పించినటువంటి క్షమాపణ పత్రంలో పశ్చాత్తాపం ఏమీ కనబడలేదు, తిరిగి మేమే ఫిర్యాదు చేయడమే తప్పు అన్నట్లుగా క్షమాపణ పత్రంలో ఇవ్వడం ఇచ్చారు. అంతే తప్ప అతనికి నిజంగా పశ్చాత్తాపం లేదని చెప్పేసి మళ్ళీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి కోర్టు మళ్ళీ, కర్ణాటక కోర్టు అయితే కనుక మళ్ళీ రణవీర్ సింగ్ కి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు రణవీర్ సింగ్ మళ్ళీ తాను ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్తాను, కన్నడ ప్రజలకు అని చెప్పేసి మరోసారి ప్రకటించారు. అంతేకాకుండా ఈసారి పిటిషనర్ తరపు న్యాయవాదులకు కూడా అర్థమయ్యే విధంగా, సంతృప్తి కలిగే విధంగా ఒక వాళ్ళకి ఆ సంతృప్తి కలిగే భాషలో ఖచ్చితంగా ఈసారి మరొకసారి క్షమాపణ పత్రాన్ని అయితే ఇస్తాను. అంతేకాకుండా తాను సింధీ కుటుంబంలో పుట్టి ఉండడం వల్ల, ఆ కుటుంబంలో పుట్టడం వల్ల అయితే కనుక ఈ లోకల్ అంటే స్థానిక భాషలు, భగవంతులకు సంబంధించి కొన్ని ఈ ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా నాకు అవగాహన లేకపోవడం వల్ల పొరపాటున ఆ విధంగా జరిగింది తప్ప తను ఉద్దేశపూర్వకంగా ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు అని చెప్పేసి మరొకసారి క్షమాపణ పత్రాన్ని ఇస్తానని చెప్పారు. అంతేకాకుండా ఈ నెల 18వ తారీఖున, ఏప్రిల్ 18వ తారీఖున కర్ణాటకలో ఉన్నటువంటి చాముండేశ్వరి, ప్రసిద్ధ మైసూరులోని చాముండేశ్వరి ఆలయానికి వచ్చి ఆలయం ద్వారా అక్కడ మరొకసారి కన్నడ ప్రజలకు, భక్తులందరికీ కూడా మరొకసారి బహిరంగ క్షమాపణ అయితే చెప్తానని చెప్పేసి రణవీర్ సింగ్ అయితే ప్రకటించారు. ఆల్మోస్ట్ ఈ పిటిషనర్ తరపు కూడా ఈ క్షమాపణ అంగీకరించినట్లుగానే తెలుస్తుంది. ఇంతటితో ఈ వివాదం అయితే ముగిసిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు నెల 23కి అయితే కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత 23కి అయితే వాయిదా వేస్తుంది. అయితే అంతకు ముందే ఈ క్షమాపణ పత్రం ఇవ్వడము, అంతేకాకుండా బహిరంగంగా భక్తులకి, ప్రజలకి క్షమాపణ చెప్తాను, ఇది పొరపాటున అవగాహన లోపం వల్ల తప్ప ఉద్దేశపూర్వకంగా చేయలేదని రణవీర్ సింగ్ క్షమాపణ చెప్తానన్నారు. కాబట్టి ఇంతటితో ఈ వివాదం ముగిసిపోయే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు.